గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. రుచిలో మనం ప్రతిరోజులాగే ఈ రోజు కూడా 2 డిఫరెంట్ రెసిపీస్ని పరిచయం చేసుకోవడానికి దిల్సుఖ్ నగర్లో ఉంటున్న దీప్తి గారి ఇంటికి వచ్చేసాం. మరి దీప్తి గారు ఈ రోజు మనకి పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ దీప్తి గారు. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఈరోజు ఐఎమ్ గుడ్. ఈరోజు మరి మా వ్యూవర్స్ కోసం మీరు రెడీ చేసి చూపించబోతున్న రెసిపీ బ్రెడ్ బేసిన్ టోస్ట్. బ్రెడ్ బేసిన్ టోస్ట్. ఇది స్నాక్ ఐటమా? స్నాక్ ఐటమ్ అండి. మరి ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. పసుపు, కారం, ఆయిల్, ఉప్పు, జీలకర్ర, ఫైన్లీ చాప్డ్ ఆనియన్ అండ్ మిర్చి, బ్రెడ్, శనగపిండి. సో బ్రెడ్ బేసిన్ టోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకే, మరి దీనికి ముందుగా జస్ట్ అవి చాప్ చేసి పెట్టుకోవాలి అంతే కదా? ఇది చాలా ఫైన్ చాప్ చేయాలండి. అంటే ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర కూడా ఫైన్ చాప్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు బౌల్లో కలపాలా ఫస్ట్? కొత్తిమీర, ఆనియన్, మిర్చి, అల్లం, మిర్చి. సో అల్లం కూడా ఉన్నది కదా, చాలా ఫైన్ చాప్ చేయాలి. ఇందులో కావాలంటే టొమాటో కూడా వేసుకోవచ్చు. ఓకే, శనగపిండి ఎంత? అది ఒక కప్, హాఫ్ కప్ అలా. అంటే నేను హాఫ్ వేసాను, అంటే ఇవి కూడా అంటుకోవాలి. సో ఓకే, సో మరి మనకి పిండి ఎక్కువ అయితే అది తక్కువ అయిపోతుంది. ఓకే, పసుపు కొంచెం కావాలి, ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి. మిర్చి, అల్లం రెండు స్పైసీగా ఉన్నాయి. ఓకే, ఉప్పు, ఇది బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. ఓకే, ఇందులో కర్డ్ లాంటివి ఏమి యాడ్ చేయక్కర్లేదా? లేదండి. ఓకే, ఇది టోస్ట్ కదా, సో మొత్తం వాటర్ వేసుకుని మొత్తం కలిపేయాలా? మొత్తం. ఓకే, ఇదేంటి ఇప్పుడు ఏమైనా మనం డీప్ ఫ్రై లాంటివి ఏమైనా చేయాలా? డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై. షాలో ఫ్రై. ఓకే, మరి ఈలోపు ఈ ప్యాన్ పెడదామా? పెట్టచ్చు కదా. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేస్తాం. ఓకే, ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే బెటరా? అంటే ఇది మిక్స్ కదండి, అంటుకోకుండా ఉండడానికి. బ్రెడ్ ఇలాగా క్రాస్గా బ్రెడ్ క్రాస్ ట్రయాంగిల్స్ కట్ చేసుకోవాలండి. అది దీంట్లో డిప్ చేసి, ఇది యాక్చువల్లీ ఈ మిక్స్ అంతా దీనికి పట్టేలాగా డిప్ చేయాలి. దాని తర్వాత షాలో ఫ్రై. ఓకే, ఇది మనం చేయితోటే చేయాలండి, అంటే పట్టుకోవాలి కదా. సో దానికి పైన 2 లేయర్స్ లాగా వేసుకోవాలా? ఇంకా అన్నీ అలా వేసేయడమేనా? అంతే. ఇది మామూలుగా ఇప్పుడు మీరు ఈ ప్యాన్లో చేస్తున్నారు కదా, ఏదైనా ఓవెన్ లాంటి వాటిల్లో కూడా ఏమైనా చేయొచ్చా ఇలా? అంటే ఇందులో ఈజీ కదండి, చేయలేదు. కానీ ఇది ఈజీ. మనకి కొంచెమే ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ కంటే ఎక్కువ ఆయిల్ పట్టదు కాబట్టి. ఓకే, ఒకసారి చూద్దాం. అంటే వెజ్లా కాకుండా కొంచెం నాన్ వెజ్ స్టైల్లోనే కనిపిస్తున్నాయి పీసెస్. బ్రెడ్ కనిపించినట్టుంది. ఓకే, ఇది జనరల్గా ఎగ్లో డిప్ చేసి కూడా తీసుకోవచ్చు. ఎగ్లో కూడా డిప్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం డిష్లో తీసుకుంటాం. ఓకే, ఇది టేస్ట్ చేసి చెప్పండి. బ్రెడ్ బేసిన్ టోస్ట్. ఓకే, అయిపోయిందండి. వేడివేడిగా బ్రెడ్ బేసిన్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. ఇది టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము. ఇది బాగా టోస్ట్ అయింది. దీన్ని చూసి చెప్తా ఎలా ఉందో. బాగుంది.